పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు నామినేషన్ కంప్లీట్ అయిపోయి క్యాన్వాసింగ్ కూడా గట్టిగా స్టార్ట్ చేసి తిరుగుతున్నారండి. అసలు ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఛాన్స్ అంటారు మీరైతే? పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆయన్నే గెలిపిస్తాం. ఏంటి మరి ఆయన ఇప్పుడు వరకు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక ఎంపీ కాదు, ఒక కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాదండి. ఎలా అభివృద్ధి చేస్తారంటారు ఆయన? ఏ ఎమ్మెల్యే కాకుండా ఏ పంచాయతీ ప్రెసిడెంట్ కాకుండా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను ఆదుకున్నాడు. ఏంటి ఎవరికి పంచారు, ఎంత పంచారు అంటారు? రైతులకు పంచారుగా. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. రైతులకు పంచారు కదా, తెలియలేదా? మొత్తం టీవీలో కొంచెం వివరంగా చెప్పగలరు ఒక రెండు ముక్కలు? పంచారు రైతులకి, కౌలు రైతులకి, పాడైపోయిన వ్యవసాయాలకి, వీళ్ళందరికీ పంచారు. ఆయన చేస్తారు, అభివృద్ధి చేస్తారు. అది ఆయన అయితే ఆయన సొంత డబ్బులు అనేది ఖర్చు పెట్టి రైతులకి, కౌలు రైతులకి పెంచారంటారు. ఇప్పుడు మరి రాష్ట్రం పరంగా అసలు ఎలా ఉందంటారు? ఈ పరిపాలన కానీ అభివృద్ధి పరంగా కానీ ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన బాగోలేదండి. బాలేదు. అసలు 100కి అయితే ఎన్ని మార్కులు వేస్తారంటారు? నేనైతే చాలా తక్కువ వేస్తాను. ఎందుకంటే అభివృద్ధి లేదు. కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నాడు. దేశం ఏమైపోద్ది? కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే దేశం ఏమైపోద్ది? ఇప్పుడు పని చెప్పి డబ్బులు ఇమ్మనండి. అభివృద్ధి అంటే ఏంటి? పని కల్పించాలి. ఇది పని కల్పించలేదు. అక్కడ ఏదో కాలువ పని అంటాడు, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, డబ్బులు ఇస్తున్నారు. ఇలాగా అభివృద్ధి లేకుండా అమ్మఒడి అంటున్నారు, అది అన్నది బోలని డబ్బులని వేస్ట్ గా ఖర్చు పెడుతున్నారు. అది ఇప్పుడు అసలు అభివృద్ధి సంక్షేమం అంటే మీరైతే దేనికి సపోర్ట్ చేస్తారు? ఏది కావాలంటారు? ఒక సామాన్య ఓటర్ కింద మీరైతే దేనికి సపోర్ట్ చేస్తారంటారు? అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలా, దేశాన్ని అభివృద్ధి చేయాలి. అడుగుతున్నారు మీరైతే? అది ముందు ముందు పని చేస్తాయి. రానున్న కాలంలో పిల్లలకి పని చేస్తుంది. ఇప్పుడు ఏదో పథకాలు ఇస్తున్నాడు, ఈ రోజు వెళ్ళి మందు వేస్తున్నాడు, వేస్ట్ గా తాగేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చాలా మంది ప్రజలు ఏమంటారంటే ఇంటికి డబ్బులు అవుతున్నాయి, ఇంతకన్నా ఇంకేం కావాలి, ఒక్కొక్కరికి 15,000 25,000 వస్తున్నాయి, సాలం ఏంటని అంటున్నారు. ఇంటికి డబ్బులు వస్తున్నాయి, ఇంటి దగ్గర కూర్చొని తింటాడు. పంటలు ఏమైపోవాలా? ఇప్పుడు నా దగ్గర నేను ఒక గానుగ ఏర్పాటు చేశాను, బెల్లం గానుగ. 25 మంది పని చేస్తారు. మనుషులు దొరకకుండా గానుగ ఆగిపోయింది. అక్కడ అభివృద్ధి పోయింది కదా. కోళ్ళ ఫారం ఉంది, ఆ కోళ్ళ ఫారం దగ్గర 6 పని చేస్తారు జీతగాళ్ళు. వాళ్ళు దొరక్క ఆఫ్ చేశాను. రెండు పరిశ్రమలు 30 మందితో పని చేయించి నేను ఆఫ్ చేసుకోకుండా ఇలా ఊళ్ళని తిరుగుతున్నాం. అదేనా అభివృద్ధి? ఇది చేసేది చేసినట్టే పక్కగా సోమరపోతులు కాదు, మొత్తం దేశాన్ని అమ్మేస్తాడు. అడుగుతాను మళ్ళీ సీఎం 30 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళ దాకా చేయమన్నాడు. మొత్తం పోద్దా? ఎందుకనంటారు? అసలు బాగానే చేస్తాడు. 99% హామీలు ఏది హామీలు అండి? హామీలు దేనికి? ఉత్తినే ఇవ్వడమన్నాడు అని డబ్బులు, ఉత్తినే డబ్బులు ఇవ్వడమన్నాడు. పని చెప్పమన్నాడు, డబ్బులు ఇమ్మనండి. అది అంటే డబ్బులు ఇవ్వడం మంచిది. ఉచితంగా ఇలా ప్రజలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ సోమరిపోతులు చేయడం కంటే ప్రజలకు ఉద్యోగాలు, అదే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం బెటర్ అంటారా? మీరైతే ఏమంటారు? డబ్బులు ఇవ్వడమా, ఉద్యోగాలు కల్పించడం? ఉద్యోగాలు కల్పించడం బెటర్. అభివృద్ధి అనేది సంక్షేమ పథకాలు పెట్టి డబ్బులు ఇచ్చేసి ఉరికినే తినేయండి, మళ్ళీ ఓట్లు వేసేయండి, ఇది కాదు. ఏ పేటలు పెట్టించమనండి, ఏమన్నా డ్రైనేజీలు కట్టించమనండి, ఇలాగ ఒక రోడ్లు పోయమనండి, అది అభివృద్ధి. అది సామాన్య ప్రజలకి అవసరాలకు ఏవైతే కావాలో అది కావాలి. ఎవరికి ఇప్పుడు ఆడు డబ్బు ఇస్తున్నాడు, పని చేయకుండా వెళ్ళి కూర్చుని తింటున్నాడు. అదే పని చెప్పి పని చేస్తూ ఆ డబ్బులు తింటాడు. ఇది అక్కడ అభివృద్ధి జరుగుతుంది, దేశం బాగుంటది. అంటే వంగ గీత గారు మాకు ఇష్టమే. వంగ గీత గారు కూడా ఉండేవాళ్ళు మొన్నదాకా. మేము వంగ గీత గారితో నా ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే మా పవన్ కళ్యాణ్ కావాలి. అది మరి ఈసారి పిఠాపురం ఎవరికి అవకాశం ఇస్తానంటారు? పవన్ కళ్యాణ్. ఓకే, ఎంత మెజారిటీ? ఒక 60,000 అనుకుంటాను నేను. ఒక 60,000. అది మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం చరిత్ర మారుద్ది అంటారా? పక్కా మారు. చాలా మంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం దేశవ్యాప్తంగా పేరు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ అదే చెప్తున్నారండి, పవన్ కళ్యాణ్ పోటీ చేసింది పిఠాపురం ఇదే చెప్తున్నారండి. దేశవ్యాప్తంగా పిఠాపురం పేరు వెళ్ళిపోద్ది. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 500 కోట్లు బీచ్ బాగు చేస్తారు, పిఠాపురం మోడర్న్ గా తయారు చేస్తారు అని మాకు నమ్మకం ఉంది. ఆయన చెప్తే చేస్తారంటారు? ఖచ్చితంగా పక్కా. గుర్తేంటండి? గ్లాస్. అది మరి గ్లాస్ పగులుతుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్ వేస్తున్నారు. మరి మీరేమంటారు? గ్లాస్ ఎందుకు పగులుతుంది? ఆడ చేత కాకపోతే పగులుతుంది. ఆడ ఊత లేకపోతే పాడతాడు.
గ్లాస్ పగులుతుంది, ఫ్యాన్ చితుకుతుంది. ఎందుకు చితకదు? అది కొడితే బండే పోద్ది. ఏదైనా ఇప్పుడు అయితే మీరైతే మార్పు కోరుతున్నారంటారా? మార్పే కోరుతున్నాం ఖచ్చితంగా. ఖచ్చితంగా.